హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్వచరిక వ్లాగ్స్. హలో యూట్యూబ్ ఫ్యామిలీ, అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చాలా ఇష్టంగా అందరూ ఇన్వాల్వ్ అయ్యి సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్లో వినాయక చవితి వన్ ఆఫ్ ద ఫెస్టివల్ కదా. మరి గణేష్ అంటే ఆ మాత్రం ఉంటుంది. సో మరి ఈ గణపతిని మేము ఎలా డెకరేట్ చేసుకున్నాం ఈ వినాయక చవితికి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈసారి మేమైతే వినాయక చవితిని చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈసారి అయితే హోమ్ టౌన్కి వెళ్ళలేదు. హోమ్ టౌన్కి వెళ్ళుంటే అమ్మ వాళ్ళతో ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. బట్ ఈసారి హైదరాబాద్లో మేమున్న హౌస్లోనే చాలా సింపుల్గా మా బుజ్జి గణపయ్యని ఎకో ఫ్రెండ్లీగా గోధుమ పిండి పసుపుతో రెడీ చేసుకొని వినాయకుడికి కావాల్సిన ఐటమ్స్ గొడుగు కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ కానీ ఫ్లవర్స్ కానీ అన్ని పేపర్స్తో చాలా కలర్ఫుల్గా చేసుకున్నాం. కొంచెం హార్డ్ వర్క్ అయితే చేసామని చెప్పాలి, బట్ ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఈసారి వినాయక చవితికి మేము ఏమేమి యూస్ చేసి వినాయకుడిని డెకరేట్ చేసుకున్నాం, వినాయకుడిని ఎలా రెడీ చేసాము, దీనికి ఏమేమి ఐటమ్స్ యూస్ చేసామో ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సో ఒక వ్లాగ్లా చేస్తున్నాను. సో వీడియో మొత్తాన్ని చూసి మీ కమెంట్స్ని చెప్పండి. ఇవన్నీ ఏంటా అనుకుంటున్నారా? వినాయక చవితి డెకరేషన్ కోసం అండి. కలర్ పేపర్స్, గ్లిటర్స్, గ్లూ, రిబ్బన్స్, డెకరేషన్ ఐటమ్స్ అన్నీ. సో ఫస్ట్ వినాయక చవితి కోసం వినాయకుడిని పెట్టడానికి పీఠం రెడీ చేసుకుంటున్నాను. ఇది చూపించాను కదా ఎలా ఉండబోతుందో. సో ఇప్పుడు స్క్రాచ్ నుంచి అలా చేస్తున్నాను. జనరల్గా మీకు బయట పీటలు అవైలబుల్గా ఉంటాయి, బట్ నేను అలా కాకుండా నేనే చేయాలి అనుకున్నాను. సో ఇంట్లో ఒక బాక్స్ ఉంటే ఆ బాక్స్కి ఒక పేపర్ని కవర్ చేసేస్తున్నాను. ఆ బాక్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా కనిపించకుండా ఉండడానికి ఒక వైట్ పేపర్తో కవర్ చేసేస్తున్నాను. ఇక్కడ వైట్ పేపర్స్లో మీకు ఆ గ్యాప్స్, ఆ గమ్ ఫిల్లింగ్ చూసారా? యాక్చువల్గా అది 4 A4 షీట్లని అలా గమ్ చేసేసి ఒక షీట్లా కవర్ చేసుకున్నాను. నాకు ఒక A4 షీట్తో కవర్ చేస్తుంటే కవర్ అవ్వట్లేదు. సో కొంచెం పేపర్ పెద్దగా ఉంటే బాగుంటుందని చెప్పి 4 పేపర్స్ని అతికించేసి ఆ బాక్స్ని మొత్తం కవర్ చేసేసి బాక్స్ మొత్తాన్ని వైట్ కలర్ పేపర్తో మొత్తం ఫోల్డ్ చేసేస్తున్నాను అనమాట. సో బాక్స్కి అయితే బ్యాక్గ్రౌండ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎక్కువ డిజైన్ని యాడ్ చేయాలి అనుకోవట్లేదు, సింపుల్గా చేయాలనుకుంటున్నాను. సో నాకు ఒక సర్కిల్ కావాలి. బయటికి ఈ డెకరేషన్ ఐటమ్స్ పేపర్స్ కొన్నప్పుడు ఈ కంపాస్ కొనాలని గుర్తే లేదు, ఇంట్లో లేవు. సో ఒక బౌల్ తీసుకొని ఒక సర్కిల్లా ఫామ్ చేసేసి ఒక స్టిక్ ఉంటే ఆ స్టిక్తోనే నేను ఇలా డ్రా చేస్తున్నాను. ఇంట్లో స్కేల్ కూడా లేదు. ఇలా ఒక సర్కిల్లో డ్రా చేసేసి లైన్స్ పై చాట్లా వేసి దీనికి కలర్స్ ఫిల్ చేసేస్తున్నాను. లాస్ట్ టైం డిమార్ట్కి వెళ్ళినప్పుడు పెయింట్స్ చూసి నార్మల్గా తీసుకున్నానండి. యాక్చువల్గా వినాయక చవితి అని తీసుకోలేదు. తీసుకుని ఒక 2 to 3 months బ్యాకే తీసుకున్నాను. ఒక స్ట్రెస్ రిలీఫ్లా ఉంటుంది కదా. నాకు పెయింటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. చిన్న చిన్న పెయింట్స్ వేస్తూ ఉండేదాన్ని ఇది వరకు. ఇప్పుడైతే ఏం వేయట్లేదు. సో అదొక స్ట్రెస్ బస్టర్లా ఉంటుందని తీసుకున్నాను. అది ఈ వినాయక చవితికి బాగా యూజ్ అయిందనమాట. సో ఇలా ఈ పై చాట్లా వేసుకున్నాను కదా, దీన్ని నేను ఒక్కొక్క పార్టీషన్కి ఒక్కొక్క కలర్తో ఫిల్ చేసేస్తున్నాను. ఇక్కడ క్రయాన్స్ ఉంటే బాగుండేది అనిపించింది. వాటర్ కలర్స్తో కొంచెం లైట్గా అనిపించింది కదా, బట్ అవుట్కమ్ అయితే బాగానే వచ్చేసింది. చెప్పాను కదండి, నేను ఎక్కువ డిజైన్ని ఇంక్లూడ్ చేయాలి అనుకోలేదు. కొంచెం చూడడానికి ట్రెడిషనల్ లుక్ వచ్చేలాగా కలర్ఫుల్గా ఉండాలి అనిపించింది. సో అందుకని అటు సైడ్ ఇటు సైడ్ ఎల్లో బార్డర్స్ వేసి కొంచెం ప్లెయిన్గా సింపుల్గా అలా డిజైన్ వేసేసి పింక్ కలర్తో అక్కడక్కడ డాట్స్ పెట్టేశాను. పైన అయితే అయిపోయింది. సైడ్స్న ఇలా ప్లెయిన్గా వదిలేస్తే బాగాలేదు అనిపించి జస్ట్ సింపుల్గా ఓం అని చెప్పి ఓం సింబల్, స్వస్తిక్ సింబల్ వేసేసి దానికి కూడా కలర్ వేసేసుకున్నాను. సో ఇలా వేయడం వల్ల ఆ గ్యాప్ అనేది ఫిల్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం చూడడానికి బెటర్గా అనిపించింది. ఆర్టిస్టిక్ ఫీలింగ్తో వేసేస్తున్నాను, బట్ నేనైతే ఆర్టిస్ట్ ఏం కాదు. చిన్ని బొమ్మలు, నార్మల్ పెయింటింగ్స్ వేస్తాను. చిన్నప్పుడు బాగా ఎక్కువ వేసేదాన్ని. సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశానని చెప్పాలి. ఇక మీదట పెయింటింగ్స్ కూడా వేయాలి అనుకుంటున్నాను, బట్ అంత టైం అయితే ఉండట్లేదండి. సో వినాయక చవితి కోసం మళ్ళీ బ్యాక్ టు చైల్డ్హుడ్ డేస్ అన్నట్టు మళ్ళీ పెయింటింగ్ స్టార్ట్ చేశానని చెప్పాలి ఆఫ్టర్ లాంగ్ టైం. ఫైనల్గా ఇలా వచ్చింది. ఎలా ఉంది? నాకైతే సింపుల్గా బాగా అనిపించింది.
దీని మీద వినాయకుడిని పెట్టడానికి సింపుల్‌గా రెడీ చేసుకున్నాము. క్యూట్‌గా, సింపుల్‌గా బావుంది ట్రెడిషనల్‌గా. వినాయకుడికి పీట అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గొడుగు రెడీ చేయడానికి ఇలా ఒక గ్లిట్టర్ పేపర్, ఒక నార్మల్ పేపర్ అనేది తీసుకున్నాను. యాక్చువల్‌గా ఈ గ్లిట్టర్ పేపరు స్టిఫ్‌గా ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ నేను మా చెల్లి తీసుకుంది. నేను ఇంటికొచ్చిన తర్వాత చూసాను. అది కొంచెం మెత్తగా ఉంది. స్టిఫ్‌గా ఉంటే బాగుండేది. ఒకవేళ మీరు గొడుగు కనుక ప్రిపేర్ చేయాలి, ఇలాంటి క్రాఫ్ట్స్ చేయాలనుకున్నప్పుడు అట్ట అనేది కొంచెం స్ట్రాంగ్‌గా ఉండాలి. అలాంటిది తీసుకోండి. సో, రౌండ్ అంబ్రెల్లా కోసం అగైన్ మళ్ళీ నేను ఆ బౌలే యూజ్ చేసుకున్నాను. ఇందాక సర్కిల్ డ్రా చేయడానికి యూజ్ చేశాను కదా! సో, అదే ఫస్ట్ ఒక వైట్ పేపర్ మీద ఒక రౌండ్‌గా డ్రా చేసేసి దీన్ని నేను ఫస్ట్ కట్ చేసుకున్నాను. సో, ఫస్ట్ అయితే ఒక బేస్ అయితే ఉంటుంది కదా! ఫస్ట్ ఇది కట్ చేసుకొని దీంతో మనం ఆ గ్లిట్టర్ పేపర్‌ని కట్ చేసుకోవచ్చు. ముందే ప్రయోగాలు చేయకుండా అనమాట. ముందే గ్లిట్టర్ పేపర్‌ని మనం కట్ చేస్తే అది సర్కిల్ షేప్ అవుట్ అయితే అంత మంచిగా లుక్ అనిపించదు. సో, ఫస్ట్ మీరు ఒక వైట్ కలర్ పేపర్‌ని తీసుకొని దాని మీద ఏదైనా ఫస్ట్ ప్రయోగాలు చేసి తర్వాత మీరు చేయాలనుకున్న యాక్చువల్ పేపర్ మీద చేస్తే వస్తుంది. ఇది ఒక సజెషన్. ఫస్ట్ అయితే ఒక సర్కిల్‌ని అయితే నేను కట్ చేసుకున్నాను కదా! నేను ఎలా చేయాలనుకుంటున్నానో ఫస్ట్ ట్రై చేస్తున్నాను. సో, ఫస్ట్ అనేది మీరు ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా పేపర్‌ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే మీకు అంబ్రెల్లా షేప్, అంబ్రెల్లా డిజైన్ ఎలా ఉంటుందో అలా ఫామ్ అవుతుందనమాట పార్టీషన్స్ కింద. ఇదంతా ముందు రోజు నైట్ చేసుకున్నామండి. ముందు నుంచి చేసుంటే ఇంకొంచెం టైం దొరికేది. ఎక్కడ అండి అసలు వర్క్‌తో టైమే సరిపోలేదు. కొంచెం బ్రేక్ దొరికింది. ల్యాప్‌టాప్ పక్కన పెట్టేసి ఈ క్రాఫ్ట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇలా పేపర్‌తో అరేంజ్ చేసేసుకొని అండ్ మీకు సైడ్ అంబ్రెల్లాకి రౌండ్ షేప్‌తో కొంచెం స్టైలిష్‌గా కర్వ్ షేప్‌లో రావడానికి దానికి కింద కటింగ్ కోసం చిన్న బౌల్ తీసుకొని ఇంకొక సర్కిల్ డ్రా చేసుకొని ఆ సర్కిల్‌తో మీరు కట్ చేసుకుంటే కింద ప్లెయిన్‌గా కాకుండా కర్వ్ షేప్‌లో వస్తది. మీకు పర్ఫెక్ట్ అంబ్రెల్లా షేప్ లాగా వస్తదనమాట. ఈ ఫోల్డింగ్‌ని ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో, మీకు ఇలా కొంచెం బెండ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో, ఇలా నేను వైట్ పేపర్ ఏదైతే కట్ చేసుకున్నానో సేమ్ అదే ఈ గ్లిట్టర్ పేపర్‌ని కూడా కట్ చేసుకున్నాను. ఆ వైట్ పేపర్‌ని ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నానో అవే ఫోల్డింగ్స్‌తో సేమ్ సిమిలర్‌గా ఈ గ్లిట్టర్ పేపర్‌ని కూడా ఫోల్డ్ చేసుకొని ఓపెన్ చేస్తే మీకు అలా కనిపిస్తాయి కదా! ఆ గీతలు. సో, ఆ గీతలను బట్టి మనం కట్ చేసుకోవచ్చు. అందులో మీరు ఒక 1 పార్టీషన్‌ని కట్ చేసుకొని ఇలా ఇలా బ్యాక్ సైడ్‌కి ఫోల్డ్ చేస్తే మీకు అంబ్రెల్లా షేప్ అనేది వస్తుంది చూడండి. సో, ఈ పార్టీషన్‌ని గమ్‌తో నేను పేస్ట్ చేసేస్తున్నాను. మీరు కావాలంటే స్టాప్లర్ యూజ్ చేసుకొని స్టాప్లర్‌తో పిన్ చేసుకోవచ్చు. ఇలా గమ్‌తో మీరు పేస్ట్ చేసేస్తే కనిపించదు. అతుకు కనిపించకుండా ఉంటుంది. సో, ఇలా గమ్ పోసేసి ఇక్కడ మీరు పేస్ట్ చేసేసుకోండి. యాక్చువల్‌గా ముందుగా చెప్పినట్టుగా కొంచెం థిక్‌గా ఉన్న పేపర్, స్టిఫ్‌గా ఉన్న పేపర్‌తో చేస్తే మీకు ఫోల్డింగ్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. స్టిఫ్‌గా ఉంటుంది. నేను తీసుకున్న ఈ గ్లిట్టర్ పేపర్ అనేది చాలా మెత్తగా ఉంది. సో, ఇలా చేసిన తర్వాత అది నిలబడకుండా వంగిపోతుందనమాట. దీనికోసం ఇంకొక కార్డ్‌బోర్డ్‌ని రౌండ్‌గా కట్ చేసి దాన్ని మిడిల్‌లో పెట్టాను. యాక్చువల్‌గా మీకు కర్టెన్‌కి రింగ్స్ ఉంటాయి కదండీ! ఆ రింగ్ డైరెక్ట్‌గా పేస్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ ప్లాస్టిక్ పేపర్ అది గ్లిట్టర్ పేపర్‌కి ఎలా స్టిక్ అవుతుంది? అవ్వలేదు. ఆ ప్రయోగం చేశాను. సో, ఇప్పుడు మళ్ళీ అదే కర్టెన్ రింగ్ ఏదైతే ఉందో దాంతో ఒక అట్ట ముక్కని, ఒక కార్డ్‌బోర్డ్‌ని రౌండ్‌గా మళ్ళీ ఆ షేప్ వచ్చేలా డ్రా చేసుకొని దాన్ని రౌండ్‌గా కట్ చేసుకొని సో, దానికి మళ్ళీ చుట్టూరు గమ్ పెట్టేసి మనం ఏదైతే గొడుగు షేప్‌లో కట్ చేసుకున్నాం కదా గ్లిట్టర్ పేపర్‌ని, దానికి మిడిల్‌లోకి స్టిక్ చేసుకోవడానికి నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. మనం గొడుగు పెట్టాలి కదా! దానికోసం ఇలా ఒక స్టిక్‌ని తీసుకొని ఫస్ట్ ఒక హోల్ అయితే పెట్టేసుకున్నాను. హోల్ పెట్టుకున్న తర్వాత చుట్టూరు ఇలా గమ్ పెట్టేసి ఈ గమ్‌ని ఈ అట్ట ముక్కని ఆ మధ్యలో పెట్టాలని ప్లాన్.
ఇలా అనమాట. యాక్చువల్‌గా చూసారా ముందు ఆల్రెడీ ఒక గమ్ లైన్ కనిపిస్తుంది. ఆ గమ్ లైన్ అదే నేను ముందే చెప్పాను కదా! కర్టెన్ రింగ్‌ని డైరెక్ట్‌గా పెట్టాలని ట్రై చేశాను. బట్ అది ప్లాస్టిక్ అయ్యేసరికి గమ్‌తో హోల్డ్ అవ్వట్లేదు. ఊడిపోతుంది. ప్లస్ అది కొంచెం బరువుగా ఉంది. మనం గొడుగు పెట్టేటప్పుడు ఇలాగే పెడతాం కదా! బరువు కిందకి ఊడొచ్చేస్తుంది కదా! సో, గమ్ అనేది ఎక్కువ సేపు నిలబడట్లేదు. సో, అందుకని ఇలా ప్లాస్టిక్ పెట్టి సో, ఫస్ట్ దీన్ని కాసేపు ఆరబెట్టేసాను. సో, అప్పుడు మీకు స్టిక్ అయిపోయింది. ఆ అట్ట ముక్క గ్లిటర్ పేపర్‌కి కరెక్ట్‌గా స్టిక్ అయిపోయింది. సో, మీన్‌వైల్ ఆ స్టిక్‌ని చుట్టూరు కవర్ చేయడానికి, ఆ స్టిక్ కలర్ కనిపించకుండా ఉండడానికి ఇలా వైట్ కలర్ పేపర్‌ని కట్ చేసుకొని దానికి గ్లూ పెట్టేసి ఆ స్టిక్‌కి మొత్తం రౌండ్‌గా చుట్టేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్లుగా. ఫస్ట్ ఒక కార్నర్ తీసుకొని గమ్ స్టిక్ చేసుకున్నాం కదా! ఆ గమ్‌ని పెట్టేసి సో, ఇట్లా మీరు స్టిక్‌ని ట్విస్ట్ చేస్తూ పేపర్‌ని తిప్పితే సరిపోతుంది. ఆ పేపర్ అనేది మధ్యలో ఊడిపోకుండా ఉండడానికి ఒక లైన్ గమ్‌తో ఒక లైన్ కూడా డ్రా చేసి మొత్తం ఆ పేపర్‌ని చూడండి అలా స్టిక్‌ని మీరు తిప్పుతూ పేపర్‌ని ఇలా ట్విస్ట్ చేస్తూ ఉంటే మొత్తం అయిపోతుంది. సో, ఫైనల్‌గా నేను స్టిక్‌ని కూడా పేపర్‌తో కవర్ చేశాను. ఇప్పుడు ఈ గొడుక్కి ప్లెయిన్‌గా ఉండకుండా కొంచెం అందంగా కనిపించడానికి ఇంకొంచెం బ్యూటీని యాడ్ చేయడం కోసం చైన్స్ హ్మ్. స్టోన్ చైన్స్‌ని కట్ చేసుకొని ఆ మెజర్‌మెంట్‌తో ఇక్కడ నేను గమ్‌తో మీకేదైతే మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా! గ్లిటర్ పేపర్‌ని గొడుగు షేప్ వచ్చే అంబ్రెల్లా షేప్ వచ్చేలాగా ఆ ఫోల్డింగ్స్ దగ్గర మొత్తం టోటల్‌గా 7-8 పార్టిషన్స్ వచ్చినట్టుంది. సో, అలాగా ఒక 7 చైన్స్ స్టోన్ చైన్స్ కింద పీసెస్ కింద ఒక పొడుగు స్టోన్ చైన్‌ని నేను 7 పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను. 7-8 పార్టిషన్స్ కింద కట్ చేసుకొని, ప్రతి పార్టిషన్ దగ్గర నేను ఇలా గ్లూ అప్లై చేసేసి ఆ స్టోన్ లైన్‌ని స్టిక్ చేసేసాను. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లుగా. బట్ ఇది యాక్చువల్‌గా పేపర్‌తో కదండీ! సో, మనం ఇలా పెట్టడానికి నాకు గ్రిప్ దొరక్క ఒక కార్డ్‌బోర్డ్‌కి గుచ్చి, ఆ కార్డ్‌బోర్డ్ కదలకుండా దాని మీద ఫోన్ వెయిట్ పెట్టి పెడుతున్నాను. అండ్ ఈ స్టోన్ లైన్ అయితే అంటించడం అయిపోయింది. ఇప్పుడు ఈ మధ్యలో ప్లెయిన్‌గా ఉంది కదా! ఇక్కడ మధ్యన ఏదన్నా ఇలా ఫ్లవర్స్‌తో మిర్రర్‌తో డెకరేట్ చేద్దామా అని చెప్పి ఇలా ట్రై చేశాను. బట్ అంత మంచిగా అనిపించలేదు. సో, మళ్ళీ అది తీసేసి ఇలా కుందన్ వర్క్ అంతకుముందు ఎప్పుడో ఒకసారి కొత్తగా ఒక డ్రెస్ కోసం స్టోన్ వర్క్ చేయడం కోసం అని చెప్పి ఎప్పుడో తీసుకున్నాం. బట్ కూడా చేయలేదు. బట్ అవి ఈ వినాయక చవితికి బాగా యూజ్ అయ్యాయి. సో, ఆ కుందన్స్‌ని ఇలా మధ్యలో యాడ్ చేసేసుకున్నాము. ఒక పింక్ బింది, అలాగే ఒక వైట్ స్టోన్ లైన్‌తో ఒక సర్కిల్‌లో ఉన్న ఒక డెకోర్ ఐటమ్ మాట. సో, వాటిని ఇక్కడ చూపిస్తున్నట్లుగా ప్రతి పార్టిషన్‌లోనూ ఒక పింక్ కుందన్, ఒక స్టోన్ లైన్ సర్కిల్ ఇలా పేస్ట్ చేసేసుకున్నాము. చూడ్డానికి బావుంది. మంచి లుక్కొచ్చింది కదా! మరీ హెవీగా అనిపిచ్చలేదు. అలా అని మరీ సింపుల్‌గా లేదు. బావుంది. మధ్యలో స్టోన్ లైన్స్ వచ్చి మీకు చూసారా కుందన్‌కి, సర్కిల్‌కి కూడా ఔట్‌లైన్ స్టోన్ లైన్ ఉండడం వల్ల బాగా మ్యాచ్ అయింది. అంతా ఆహ్, బయట కొన్న గొడుగులాగే ఉంది కదా! ఔట్‌కమ్ అయితే చాలా బావుంది. ఇది ఫైనల్ ఔట్‌కమ్. గొడుగనేది ఇలా వచ్చింది. ఇంక అంబ్రెల్లా ప్రిపరేషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వెనక బ్యాక్ డ్రాప్ కోసం కలర్స్ పేపర్స్‌ని ముందుగా ఇలా కట్ చేసుకొని, ఒక స్క్వేర్ షేప్‌లో కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నట్లుగా మీరు ఇలా ఒక సర్కిల్ దీనికి కూడా ఒక హాఫ్ సర్కిల్ లాగా నేను డ్రా చేస్తున్నాను. ఎందుకంటే దీనికి ఒక పర్టిక్యులర్ షేప్ కావాలి. ఆ షేప్ అనేది నేను చూపిస్తాను. కట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఈ కట్ చేయడం అనేది పేపర్ ఓపెనింగ్ సైడ్ కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్ ఉన్న సైడ్ కట్ చేయకూడదు. ఫస్ట్ నేను లైన్ అయితే అటు డ్రా చేసేసి, మళ్ళీ చెక్ చేసుకొని షేప్ అవుట్ అవుతుందని చెప్పి మళ్ళీ చూసుకొని, మళ్ళీ నేను పేపర్ ఎటు సైడ్ అయితే ఓపెనింగ్ ఉందో అటు సైడ్ మళ్ళీ డ్రా చేసుకొని మళ్ళీ కట్ చేస్తున్నాను. సో, ఇక్కడ కట్ చేసేసాను కదా! ఇక్కడ చూడండి షేప్. ఇలా ఈ షేప్ రావాలి. ఈ షేప్ వచ్చిన తర్వాత మనం దీన్ని ఫస్ట్ అనేది కొంచెం పెద్దగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఫస్ట్ అనేది పెద్దగా మడత పెట్టుకోవాలి. ఇలా మీరు ఒక పేపర్‌ని హాఫ్ చేశారు కదా! అగైన్ హాఫ్ అలా మీరు పేపర్‌ని హాఫ్‌గా మడత పెడుతూ ఎంత సన్నగా ఫోల్డింగ్ వస్తుందో అంత సన్నగా ఫోల్డ్ చేసేసుకోండి.
ఫోల్డింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు దీన్ని పేపర్‌ని ఓపెన్ చేయండి. మీరు ఇలా పేపర్‌ని ఓపెన్ చేసిన తర్వాత మీ ఫోల్డింగ్స్ అనేవి మీరు ఫోల్డ్ చేసేటప్పుడు కొంచెం నొక్కిపెట్టి ప్రెస్ చేసి చేయండి. అప్పుడు మీకు ఫోల్డింగ్స్ అనేవి మడతల్లా పడతాయి. సో, ఇక్కడ ఏదైతే మీకు ఇలా ఫోల్డింగ్స్ పడతాయో దాన్ని ఇక్కడ చూపిస్తున్నట్లుగా ముందుకి, వెనక్కి పేపర్‌ని తిప్పుకుంటూ అటు, ఇటు ఫోల్డింగ్ అనేది ఒకే సైడ్ ఉండకుండా మీకు అటువైపు, ఇటువైపు వచ్చేలా ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసుకుంటే మీకు విస్తరాకు వచ్చినట్లు, నెమలి పించం వచ్చినట్లు భలే వస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాను. మీరు కింద ఇలా పట్టుకొని దాని తర్వాత ఎలాగో గ్లూతో స్టిక్ చేసేసుకోవాలి. సో, ఇలా ఓపెన్ చేస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ కలర్ కూడా చాలా బాగుంది కదా! నాకు ఈ కలర్ బాగా నచ్చింది ఈ పేపర్ డెకోర్‌లో. ఈ కింద ఏదైతే ఉందో దాన్ని మీరు ఎడ్జ్‌ని గ్లూతో అనేది స్టిక్ చేసేసుకోండి. స్టిక్ చేసుకుంటే మీకు ఈ షేప్ అనేది తెలుస్తుందనమాట. సేమ్ ఇలానే రిమైనింగ్ కలర్ పేపర్స్ని కూడా కట్ చేసుకోండి. సో, నేనైతే ఇలా కట్ చేసేసుకుని ఈ షేప్ వచ్చేలాగా గ్లూతో స్టిక్ చేసేసుకున్నాను. వీటన్నింటినీ ఇప్పుడు తర్వాత ఒకదానికి ఒక ప్లేట్ కానీ ఒక కార్డ్బోర్డ్ కానీ స్టిక్ చేయాలి. సో, దానికోసం నేను ఒక కార్డ్బోర్డ్ని తీసుకున్నాను. మీరు కావాలంటే ఒక ప్లేట్ లాంటిది కూడా తీసుకోవచ్చు. యాక్చువల్గా నేను డెకోర్ అనేది ఒక రౌండ్ షేప్లా వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటున్నాను. సో, ఇదైతే నా దగ్గర స్క్వేర్ షేప్ ఉంది కదా, దీన్ని నేను రౌండ్ షేప్లో రావడం కోసం దీని సైజ్ ఒక ప్లేట్ తీసుకొని ఒక రౌండ్గా దీని మీద డ్రా చేసుకున్నాను. సో, దీన్ని మీరు కట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే మీకు రిఫరెన్స్ ఆ సర్కిల్ ఉందో ఆ సర్కిల్లో మీరు మీరు కట్ చేసుకున్న పేపర్ క్రాఫ్ట్స్ని మీరు స్టిక్ చేసేసుకోవచ్చు, సరిపోతుంది. చూసారా, ఇక్కడ నేను పెట్టి తీసి ఏంటి అనుకుంటున్నారా? కలర్స్ అండి. అన్ని డార్క్ కలర్స్ ఒకే చోటన పెట్టినా బాగోదు. ఒక డార్క్ ఒక లైట్ ఉండాలి. బట్ కొన్ని కలర్స్ పక్కన కొన్ని కలర్స్ సెట్ అవ్వవు కదా! సో, దానికోసమే ఇది పెడితే బాగుందా? లేదు. కింద లైన్లో రెడ్ ఉంది, దాని కలర్ సిమిలర్ కలర్ ఉంది. కింద లైన్లో గ్రీన్ అయిపోయింది, పైన లైన్లో కూడా గ్రీన్ అయిపోయిందని చెప్పి తీసి కలర్స్ అడ్జస్ట్మెంట్ చేయడమే ఒక పెద్ద బిగ్ డిఫికల్ట్ టాస్క్ అయిపోయింది నాకు. సో, ఫైనల్గా అయితే ఒక ప్యాటర్న్ అయితే అనుకున్నాను. సో, ఇలా మధ్యలో ఒక పింక్ వచ్చేలాగా నాకు నచ్చిన కలర్ ఆ బ్లూ కలర్ని మధ్యలో హైలైట్ అయ్యేలాగా పెట్టాను. సో, ఇవన్నీ పెట్టేసి మీరు గ్లూతో స్టిక్ చేసేసుకోవడమే. స్టిక్ చేస్తే ఫైనల్ అవుట్కమ్ అయితే అలా వచ్చింది. పైన ఇవన్నీ స్టిక్ చేస్తే బాగానే అనిపించింది. బట్ మధ్యలో గ్యాప్ అయితే నాకు నచ్చలేదు. ఏదో తగ్గినట్టు అనిపించింది. సో, మళ్ళీ దీనికోసం ఒక కార్డ్బోర్డ్ని ఒక రౌండ్ షేప్లో కట్ చేసుకుని దాని మీద ఓం అని రాసుకుని మధ్యలో అంటించుకున్నాను. దీనికి ఒక బ్లూ కలర్ వేశాను. అదైతే మళ్ళీ నేను యాడ్ చేయలేదు. సో, ఫైనల్ అవుట్కమ్ అయితే ఇలా వచ్చింది. నెక్స్ట్ మనం బుజ్జి గణపతిని రెడీ చేసుకుందాం. ఈ గణపతిని చేసుకోవడానికి ఒక కప్పు బియ్యం పిండి, అలాగే ఇంకొక కప్పు గోధుమ పిండి, పావు కప్పు పసుపు, ఒక 2 స్పూన్స్ కుంకుమ, వీటితో పాటు స్టిక్స్ అనమాట. లైక్ టూత్ పిక్స్ అలా ఉన్నా సరిపోతుంది. మనం డిజైన్ డ్రా చేసుకోవడానికి ప్లస్ దంతాల దగ్గర పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి ఈ స్టిక్స్. మీరు ఫస్ట్ గోధుమ పిండిని బియ్యం పిండిని మిక్స్ చేసేసుకుని కొంచెం పసుపుని యాడ్ చేసి మిక్స్ చేయండి. ఈ పిండి చేస్తున్నప్పుడు చపాతీ పిండిలాగా కొంచెం ముద్దలా చేసుకోండి, బట్ లూజ్గా చేయొద్దు. పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా ఉండేలా చేసుకోండి. ఇందులో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి, కొంచెం షైనింగ్గా వస్తుందన్నమాట. పిండి ముద్ద అనేది మీరు కొంచెం లూజ్గా చేసుకుంటే ఏమవుతుంది అంటే మీకు వినాయకుడిని మౌల్డ్ చేస్తున్నప్పుడు మీకు అంత నీట్గా రాదు ఫినిషింగ్ అనేది. ప్లస్ మీరు వినాయకుడిని రెడీ చేసేసిన తర్వాత అది పిండి ముద్ద జోరుగా ఉంటుంది కదా, అదంతా కలిసిపోయి వినాయకుడు అనేది ఫ్యాటీగా చబ్బీగా వచ్చేస్తుంది అనమాట. సో, అందుకోసం కొంచెం గట్టిగా చేసుకోండి. ఇంకొంచెం పిండిలో కొంచెం కుంకుమ యాడ్ చేసుకుని రెడ్ కలర్ వస్తుంది కదా, ఇంకొక ముద్దలా చేసుకోండి. ఇలా ఈ రెడ్ కలర్లో వచ్చిన ముద్దని మనం వినాయకుడిని పంచకట్టు కింద తలపాగా కింద యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో, ఇప్పుడు మనం పెద్దగా పసుపు ముద్దను చేసుకున్నాం కదా, ఈ పిండిని ఒక 12 నుంచి 13 బాల్స్లో చేసుకోండి. ఒకటి బేస్ కోసం, ఒకటి స్టమక్ కోసం, ఒకటి తల కోసం, ఒకటి షోల్డర్ పార్ట్ ఇలా సిలిండ్రికల్గా చేసుకోండి. అలాగే ఇంకొక 2 చేతుల కోసం, ఒక 2 ముద్దలు కాళ్ళ కోసం, అలాగే 1, 2 చెవుల కోసం, ఒకటి
అలా మనం రెడ్ కలర్‌లో చేసుకున్నాం కదా! అది కిరీటం లాగాను పంచకి కూడా యూజ్ అవుతాయి. మనం చేసుకున్న పిండి ముద్దల్లో ఒక పెద్ద ముద్దను తీసుకొని కింద బేస్ లాగా పెట్టుకోండి. ఆ బేస్ మీద ఎడ్జ్‌కి ఇంకొక రౌండ్ బౌల్‌ని పెట్టుకోండి. ఇది స్టమక్ ఏరియా కోసం, గణపతి బొజ్జు కోసం. మధ్యలో ఒక స్టిక్‌ని పెట్టండి బ్యాలెన్స్ కోసం. నెక్స్ట్ షోల్డర్ పార్ట్ దగ్గర ఆ షేప్‌లో రావడం కోసం పిండి ముద్దని సిలిండ్రికల్ షేప్‌లో పెట్టి స్టిక్ చేయండి. నెక్స్ట్ 2 కాళ్ళ కోసం కూడా ఇలా సిలిండ్రికల్ షేప్‌లో చేసి పెట్టుకోండి. ఒక కాలు దగ్గరగాను, ఒక కాలు కొంచెం దూరంగాను పెట్టండి. జనరల్‌గా మన వినాయకుడి విగ్రహంలో అలాగే కదా ఉంటుంది. తర్వాత తల కోసం ఒక చిన్న బాల్‌ని ఇలా పెట్టుకోండి. నెక్స్ట్ చేతులు ఒకటేమో లడ్డూని పట్టుకోవడం కోసం, ఇంకొకటి చేతులు దీవిస్తున్నట్లు ఉండాలి కదా! సో, ఆ షేప్ వచ్చేలాగా మీరు ఇలా 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 పెట్టండి. ఇలా అదిమితే చూడండి మీకు హస్తంలాగా దేవుడు దీవిస్తున్నట్లు వస్తది. సరిపోతుంది. దీన్ని మీరు కొంచెం మీరు పిండి ముద్ద సరిగ్గా అతుక్కోకపోతే లైట్‌గా వాటర్‌ని కొంచెమే లైట్‌గా అలా అద్దుకుని పెడితే సరిపోతుంది. ఎక్కువ యాడ్ చేయొద్దు. నెక్స్ట్ తొండంని కూడా స్టిక్ చేసేసుకోండి. ఆ షేప్‌ని కొంచెం అటు ఇటుగా అనుకొని మొహం దగ్గర కొంచెం వాటర్‌తో అద్దుకొని వినాయకుడి తొండంని ఒక సైడ్ అలా తిప్పుకొని పెట్టేసుకోండి. సో, వినాయక చెవుల కోసం మనం ఆల్రెడీ ఒక 2 బాల్స్‌ని చేసి పెట్టుకున్నాం కదా! సో, ఆ వినాయకుడి చెవులు వచ్చే షేప్ లాగా పెట్టుకొని 2 సైడ్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక అవుట్‌లైన్ అయితే వచ్చేసింది కదా! సో, ఇప్పుడు కళ్ళ కోసం మనకి లవంగాలుంటాయి కదా! సో, కొంచెం చిన్నగా మరీ పెద్దగా ఉన్నవి కాదు. చిన్నగా ఉన్న 2 లవంగాలను తీసుకొని పెట్టుకోండి. మనం స్టిక్‌తో ఇలా నామాల్లాగా అలా డ్రా చేసుకోండి. నెక్స్ట్ చెవుల దగ్గర కూడా అంతే డీటెయిలింగ్‌గా నీట్‌గా షేప్ రావడం కోసం ఇలా మీరు స్టిక్‌తో చేతిని వెనక పెట్టి ఇలా నొక్కితే మీకు ఇలా చెవులు కూడా మంచి నీట్‌గా, మంచి డిజైనింగ్‌గా, మంచి షేప్‌లా వస్తాయి. నెక్స్ట్ వినాయకుడి చేతి దగ్గర కూడా ఫింగర్స్ షేప్ కనిపించేలాగా మీరు ఇలా డ్రా చేసుకోండి. అలాగే మధ్యలో స్టమక్ దగ్గర బొడ్డు కోసం జస్ట్ అలా డాట్‌లా పెట్టండి సరిపోతుంది. నెక్స్ట్ తలపాగా కోసం ఒకటి రెడ్ కలర్ బాలు, ఒకటి యెల్లో కలర్ బాలు వెళ్ళే కొద్దీ చిన్న సైజ్ అవ్వాలి. సో, తలపాగా ఇలా రెడీ అయిపోయింది. నెక్స్ట్ పంచ కోసం రెడ్ కలర్ చేసిన ముద్దని ఇలా పంచ కోసం కాళ్ళ దగ్గర అలా పెట్టండి. సో, మధ్యలో రెడ్ కలర్‌తో వినాయకుడు చూడడానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాడు కదా! నెక్స్ట్ వినాయకుడు ఉన్నారంటే మరి వినాయకుడి దగ్గర ఖచ్చితంగా వినాయకుడి వాహనం ఎలుక కూడా ఉండాలి కదా! ఎలకను కూడా ఇలా చిన్నగా చేసుకొని పెట్టేసుకోండి. ఎలక కళ్ళ కోసం నేను మిరియాలు పెట్టుకున్నాను. ఫైనల్‌గా వినాయకుడికి జంజం కూడా వేసేస్తున్నాను. దీనికోసం వైట్ పిండి ముద్దని ఇలా జస్ట్ పాల తాలికలు చేసుకున్నట్టు ఇలా అద్దుకొని పెట్టుకున్నాను. అలాగే 2 ఉండ్రాళ్ళు. ఒకటి అరిచేతిలోను, ఒకటి తొండం దగ్గర. అలాగే మనం టూత్‌పిక్ తీసుకున్నాం కదా! షార్ప్‌గా ఉన్నది ఒక సైడ్ కట్ చేసుకొని, ఒక సైడ్ పెట్టండి. ఇంకొక సైడ్ మన వినాయకుడి దంతం విరిగినట్టు ఉంటుంది కదా! సో, దాన్ని మధ్యలోకి ఇలా విరగ్గొట్టి ఇంకొక సైడ్ పెట్టండి. అంతే అయిపోయింది. మన వినాయకుడు చూడ్డానికి మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయాడు. సో, డెకరేషన్ కోసం నేను ఇక్కడ వైట్ కలర్ వాటర్ కలర్స్‌ని తీసుకొని నామాల కింద, గోరింటాకు కింద పెట్టుకున్నాను. చూసారా ఎంత అందంగా వచ్చిందో? ఇది మన ఫైనల్ గణేష ఔట్‌కమ్. నెక్స్ట్ మనం బుజ్జి గణపయ్యని రెడీ చేసేసుకున్నాము. డెకరేషన్ ఐటెమ్స్ అన్నీ రెడీ చేసేసుకున్నాము. సో, ఇప్పుడు మనం అంతా సెట్ చేసేసుకోవాలి కదా! సో, ముందుగా వినాయకుడిని పెట్టడానికి కింద పీటని మనం రెడీ చేసుకున్నాం కదా! అది పెట్టేశాను. తర్వాత వెనకాల బ్యాక్‌గ్రౌండ్ డెకోర్‌ని కూడా రెడీ చేసుకున్నాం కదా! అది బ్యాక్‌గ్రౌండ్ కింద సెట్ చేసేసుకొని, తర్వాత మన బుజ్జి గణపయ్య ఎంత క్యూట్‌గా ఉన్నాడో చూసారా? నేను ప్రిపేర్ చేసిన గణపయ్య వేరు, ఇది వేరు. ఇది నేను మళ్ళీ మార్నింగ్ చేశాను. దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది. లాస్ట్‌లో చెప్తాను. సో, ఇదైతే ఇంకొక గణపయ్య. ఇదైతే చాలా క్యూట్‌గా వచ్చారు. ఇది వీడియో తీసుంటే ఇంకా బాగుండేదనిపించింది. సో, నెక్స్ట్ మన వినాయకుడి కోసం మనం చేసిన క్యూట్ గొడుగు పెడితే భలే ఉంది కదండీ! చాలా ముద్దుగా ఉన్నాడు గణేష. సో, ఇప్పుడు ఈ వినాయకుడి కోసం డెకరేట్ చేసుకోవడం కోసం మేము కొన్ని పేపర్ ఫ్లవర్స్ చేసాము. కొన్ని రోజ్ ఫ్లవర్స్ లాగా కొన్ని ఇలా చిన్న చిన్న పువ్వుల్లాగా రెడీ చేసుకున్నాము. సో, వాటిని కూడా ఇక్కడ డెకరేట్ చేసేసాము. సో, ఫైనల్‌గా ఈ పూజకి మ్యాండేటరీగా మనం పసుపు వినాయకుడిని కూడా చేసుకోవాలి కదా! అది కూడా పెట్టేసి ఇంకొన్ని చామంతి పూలు అన్నీ పెట్టి మోదక్స్ నైవేద్యంగా పెట్టి దీపారాధన చేసేసుకొని మొత్తంగా అయితే ఇలా మేము ఈ వినాయక చవితి చేసుకున్నాము. ఈసారి అయితే చాలా సింపుల్‌గా చేసుకున్నాము. బట్ చేసుకున్నవన్నీ స్వయంగా మా చేతులతోనే చేసుకొని ప్రతి ఐటెము
డెకరేషన్‌కి యూజ్ చేసే ప్రతి ఐటెము వినాయకుడిని కూడా మేమే చేసుకొని ఈ పూజను చేసుకున్నాము. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది విత్ ఫుల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ప్రతీది మైనర్ థింగ్ అనేది మన చేతులతో మనమే చేసి పెడితే ఆ ఫీలే వేరేగా ఉంటుంది. సో, మేమైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అవుట్‌కమ్‌కి. ఈసారైతే చాలా సింపుల్‌గా చేసుకున్నాం. బట్ ఎప్పుడు ప్రతిసారి పాలవెల్లి కట్టి, ఫ్రూట్స్ అన్నీ పెట్టి వినాయకుడి వ్రతకల్పం చదువుకొని ఇంట్లో అమ్మ వాళ్ళతో చాలా హ్యాపీగా చేసుకునేవాళ్ళం. బట్ ఈసారైతే ఇక్కడే సింపుల్‌గా చేసుకున్నాము. ఈసారి హోమ్ టౌన్‌కి వెళ్ళడం కుదరలేదు. బట్ ఉన్నంతలో మాకు కుదిరినంతలో మేమైతే చాలా బాగానే చేసుకున్నాము. సో, మీకెలా అనిపించిందో కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు ఇక్కడ వినాయకుడిని చూస్తే అర్థమవుతుంది. ఈ వినాయకుడు చూసారా ఎంత క్యూట్‌గా మంచి హ్యాండ్సమ్‌గా ఉన్నారో గదా! చాలా వచ్చింది ఈ వినాయకుడు. బట్ మీకు నేను మేకింగ్ వీడియోలో నేను చూపించింది ఈ వినాయకుడిని కాదు. యాక్చువల్‌గా స్టోరీ ఏంటంటే, నేను వినాయకుడిని ఇలా చేద్దాం అనుకుంటే, ఆ వినాయకుడు ఆ వీడియోలో అలా వచ్చారు. బట్ ఇది నేను నెక్స్ట్ డే మార్నింగ్ అంటే వినాయక చవితి రోజే మార్నింగ్ నేను ఇలా చేసుకున్నాను. ఎందుకు అంటే, ముందు రోజు నేను చేసిన వినాయకుడు అందులో నేను మైదా పిండి కలిపాను. బియ్యం పిండి కలపకుండా. ఒక వి సో, దానివల్ల ఏమైంది అంటే, ఆ మైదా పిండనేది నెక్స్ట్ డేకి ఉబ్బిపోయి వినాయకుడంతా షేప్ ఔట్ అయిపోయాడనమాట. ఏం చేయాలో తెలియక మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు బియ్యం పిండితో ఇలా రెడీ చేసుకున్నాను. ఈ మార్నింగ్ చేసిందైతే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ప్రతీదీ డీటెయిల్డింగ్‌గా, నీట్‌గా ప్రతీదీ బాగా కుదిరింది. మీరే చూస్తున్నారు కదా! ఆ తొండం కానీ, ఆ చేతులు కానీ, ఆ బొజ్జు కానీ అబ్బా! ఎంత బాగా వచ్చింది. చూడ్డానికి భలే క్యూట్‌గా, ముద్దుగా ఉన్నాడు కదా వినాయకుడు. ఇదే నిన్నొచ్చుంటే ఎంత బాగుండేదో అనిపించింది ఆ వీడియో తీసేటప్పుడు. నేను ఇంక వీడియో తీసే టైం లేక పూజకి టైం అయిపోతుంది అని చెప్పేసి నేను నార్మల్‌గా చేసేసాను. బట్ వీడియో తీయనప్పుడే వినాయకుడు చాలా బాగా వచ్చాడు కదా! ఇదొక కొంచెం డిస్సాటిస్ఫాక్షను. బట్ ఎలా అయితేనే బాగా వచ్చిన వినాయకుడితోనే నేను పూజ చేశాను అనే ఒక సాటిస్ఫాక్షన్ గూడా ఉంది. సో, మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వినాయకుడిని చేస్తున్నప్పుడైతే మైదా పిండయితే అస్సలు యూజ్ చేయొద్దు. మైదా పిండి యూజ్ చేస్తే పిండనేది తొందరగా పులిసిపోతుంది అండ్ షేప్ ఔట్ అయిపోతుందండి. అండ్ నేను చెప్పిన ఒక టిప్ ఉంది కదా! పిండి ముద్దని కొంచెం గట్టిగా కలుపుకోండి. లూజ్‌గా అయితే కలపొద్దు. నేను చేసిన మిస్టేక్స్ అయితే అవే ఫస్ట్ బొమ్మలో. పిండి కొంచెం లూజ్ అయింది అండ్ మైదా పిండి వాడాను. ఆ రెండిట్ల వల్ల వినాయకుడు మార్నింగ్ కల్లా షేప్ ఔట్ అయిపోయాడు. సో, పిండంతా దగ్గరకొచ్చేసింది. కొంచెం బొద్దుగా అయిపోయింది వినాయకుడు. సో, నెక్స్ట్ డే ఇలా చేయడం వల్ల 2 రోజుల వరకు కూడా వినాయకుడు చాలా బాగా అంతే షేప్ అసలు కదలనే కదలలేదు. అంతే నీట్‌గా ఉంది. సో, మీరు నెక్స్ట్ టైం చేస్తున్నప్పుడు ఈ టిప్స్ ఫాలో అయ్యి వినాయకుడిని చేసుకోండి. ఇదండి మా వినాయక చవితి. మీకెలా అనిపించింది? మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేము చేసిన డెకరేషన్ ఐటెమ్స్ అన్నీ నచ్చాయా? అన్నీ ఎకో ఫ్రెండ్లీయే. అన్నీ పేపర్స్‌తోనూ, వాటర్ కలర్స్‌తోనూ, పెయింటింగ్స్ కూడా మేము నార్మల్ పెయింటింగ్స్ వేయలేదు. అన్నీ వాటర్ కలర్సే. జనరల్‌గా పసుపు, గోధుమ పిండి వాటిలతోనే వినాయకుడిని చేసుకున్నాము. అంతా ఎకో ఫ్రెండ్లీ. సో, ఈసారి మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారో, మీరు వినాయకుడిని మీరే ప్రిపేర్ చేసుకున్నారా? అండ్ మీ ఎక్స్‌పీరియన్స్ అన్నీ ఏంటి? ఇవన్నీ కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇప్పుడు నేను వినాయకుడికి ఫోటో షూట్ చేశాను. చూడండి చూద్దాం. నాకొచ్చిన స్కిల్స్‌తో ఏదో డిఫరెంట్‌గా ట్రై చేయాలని చెప్పి వినాయకుడి చేతి దగ్గర నుంచి వినాయకుడి తలపాగా అన్నీ జూమ్ చేసి ప్రతీదీ డీటెయిలింగ్‌గా మీకు చూపించాలని నేనైతే చాలా కృషి చేశాను. అవుట్‌కమ్ ఎలా వచ్చిందో మీరే చెప్పాలి. మేము కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసాము. వీడియోస్ తీయడం అన్నీ ప్రెజెంట్ అంతా బేసిక్ నాలెడ్జే కదా! ముందు ముందు ఇంకొంచెం మీకు క్వాలిటీ అనేది ఇంకొంచెం బావుంటుంది. వీడియో ఎఫెక్ట్స్ అనేది బావుంటుంది. బట్ నాకొచ్చినంతలో మాక్సిమం ట్రై అయితే నేను చేస్తున్నాను. మీ సజెషన్‌ని కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఖచ్చితంగా ఫాలో అవుతాం. థాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్వేస్ బీ కైండ్ అండ్ పాజిటివ్. కీప్ స్మైలింగ్. థాంక్ యూ.